ఈ రోజు వచ్చేసి మనకి నిఫ్టీ నెగిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది. బ్రెంట్ కూడా వచ్చేసి 95 అబవ్ ఉంది. రీసెంట్ టైమ్స్ నాకు తెలిసి ఇదే హైయెస్ట్. అంటే రీసెంట్ గా బాగా పడిన తర్వాత మళ్ళీ హైయెస్ట్ కావడం నాకు తెలిసి ఇదే హైయెస్ట్. అలాగే నా ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు అమ్మారు. అనుకున్నట్టుగానే ఎఫ్ఐఎస్ వన్ డే బయింగ్ మాత్రం చేశారు. యుఎస్ ఇరాన్ మామూలుగా నడుస్తూనే ఉన్నాయి. ఓవరాల్ గా నాకు ఈ 5 years అనుభవంలో మార్కెట్లో నాకు అర్థమైన ఇష్యూ ఏంటంటే రియల్స్ బేస్డ్ ఇన్వెస్ట్ చేస్తే కొంచెం సేఫ్ కావడానికి ఛాన్స్ ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను కూడా గెచ్చింగ్ లేదు, జస్ట్ అనిపిస్తూ ఉంది. నేను ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో నడుస్తూనే ఉన్నాయి, లేదా ఏదో నడిచేటప్పుడు నేను ఎంటర్ అయినా నాకే తెలియదు. కరోనా తర్వాత ఎంటర్ అయ్యాను మార్కెట్లోకి. తర్వాత రష్యా యుక్రెయిన్ వారు, మళ్ళీ టారిఫ్ వారు, మళ్ళీ ఇప్పుడు యుఎస్ ఇరాన్ వారు, మళ్ళీ టారిఫ్స్, మంచి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మార్కెట్లోకి ఎంటర్ అయ్యేట్టున్నా నేను. సో ఏదో ఒకటి మార్కెట్లో నడుస్తూనే ఉంది. సో ఓవరాల్ నాకు అర్థమైన ఇష్యూ ఏంటంటే ఫైనల్గా నాకు బాగా క్లారిటీ వచ్చిన ఇష్యూ ఏంటంటే రిజల్ట్స్ బాగా ఉంటే తాత్కాలికంగా స్టాక్స్ పడ్డా కూడా ఖచ్చితంగా అవి మళ్ళీ రికవర్ అవుతాయి, పెరుగుతాయి. కాబట్టి మంచిగా రియల్స్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటి నుంచి నేను కూడా అది చేయాలి. సో నాకు తెలిసింది చెప్పాను ముందుగానే. నువ్వు చెప్పారంటే నేను చేసాకే చెప్తాను. సో ఇది ఇప్పటి మార్కెట్ విశేషాలు. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.